ఓం సత్యం ఓం ఓం సత్యం ఓం ఓం సత్యం ఓం హిందూ ముస్లిం ఇసా సిక్కుల నలుగు మతాల్లో కూడా ఓం సత్యం ఓం ఉంది. అది ఎలా ఉంది? అది ఆ సత్యము ఎలా ఉంది అంటే మనము భగవద్గీతలు చదువుతాము, బైబిల్ చదువుతాము, ఏంటి ఖురాన్లు చదువుతాము, సిక్ గ్రంథాలు చదువుతాం బాగే. నీతి మన మాటలు మనం అందరికీ చెప్తాము. అందులో సత్యం ఎక్కడ ఉంది? సత్యము, కానీ మనం ఎనీ టైం అబద్ధాలు ఆడుతున్నాం కదా. ఎనీ టైం మనం అబద్ధాలు ఆడుతున్నామా లేదా? చీటికి మాటికి అన్ని దగ్గర అబద్ధాలే. అక్కడ సత్యం లేదు, అక్కడ అన్ని దాంట్లో అబద్ధమే వస్తుంది అక్కడ. అయితే మనం ఎనీ టైం అబద్ధాలు ఆడుకుంటూ వెళ్తే, అంటే ఒక అబద్ధము ఆడామంటే ఒకవేళ ఆ అబద్ధంకి మనం కవర్ చేయాలంటే 100 అబద్ధాలు ఆడాలి కదండి. ఒక సత్యము అది అగ్ని, ఖుషి సంతోషం మనలో వచ్చేస్తుంది. ఆ అబద్ధము ఆడుతూ వెళ్తే మనము పరలోకము, స్వర్గలోకం, ఆనందలోకంకి వెళ్ళిపోతామండి. ఎప్పటికీ కాదు. నా హిందువైనా, నా ముస్లిం అయినా, నా క్రిస్టియన్ అయినా, నా సిక్ అయినా, ఎవరైనా సరే అబద్ధం ఆడితే ఆ స్వర్గలోకం, ఆనందలోకంకి, ఆ పరలోకంకి వెళ్ళము. నో, నెవర్. ఇప్పటికీ వెళ్ళము. మాకు దేవుడు దర్శనమయ్యాడు కొన్ని అబద్ధాలు కూడా ఆడతారు. అంటే కొమానీ డబ్బుల కోసమని దొంగ సాక్ష్యాలు చెప్తారండి. ఆ సాక్ష్యాలకు కూడా మనం ఉత్తరం ఇస్తారు. అంటే 4 ద్వారాలు ఉన్నాయి. సింగి ద్వారం, ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం, పశ్చిమ ద్వారం. 4 ద్వారాల్లో ఉత్తర ద్వారం ఒకటి ఉందండి. ఆ ఉత్తర ద్వారమే జేసు ఆ మధ్యంతరంలో వచ్చి మనకి లేపుతారు అంటారే, అదే ఉత్తర ద్వారం. అక్కడే మనకి దేవుడు ఉత్తరం ఇస్తాడు. అంటే నేను క్రైస్తులోకి వెళ్ళి ఆ యొక్క అంతరంగ మాటలను తెలుసుకున్న ఓం సత్యము ఇండియన్ గురు ఆటో ఓం సత్యం లోక్సమృత్ మీడియా వాడిని అండి. నేను మీడియా వాడిని. నా పేరు మోసా గురుమూర్తి నాథ్. మోసా అంటే మోక్షము, నమ్మితే, లేకపోతే మోసమే. గురుమూర్తి అంటే హిందూ ముస్లిం ఇసా సిక్కులు 4 అన్నదమ్ములు. అది గురువు అండి. అది 4 మతాలు కదా గురువు. మూర్తి అంటే హిందూ ముస్లిం ఇసా సిక్ 4 మందిర మస్జిద్, చర్చ్, గురుద్వారాలో ఆ మూర్తులు ఎప్పుడు మాట్లాడవండి. నో, ఎప్పుడు మాట్లాడవు. నాదంటే అదే నారదు. ఆనాడు బ్రహ్మం, విష్ణు, పరమేశ్వర్ ఈ 3 లోకాలు